హాయ్ అండి. ఈరోజు ఫైనాన్స్ విత్ ఫ్యామిలీ మ్యాన్‌లో డే 4. సో, ఈరోజు ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో మస్ట్ హ్యావ్ టిప్ అయిన ఎమర్జెన్సీ ఫండ్ గురించి డిస్కస్ చేద్దాం. దీనిలో మన మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మన జాబ్ ఉన్నంత కాలం బానే నడుస్తది. వాట్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్? జాబ్ లేని పరిస్థితి ఏమైనా వస్తే ఆర్ ఎనీ మెడికల్ ఎమర్జెన్సీ, సడెన్ మెడికల్ ఎమర్జెన్సీస్ రావచ్చు. వేర్ ఈ సిట్యుయేషన్స్‌లో అట్‌లీస్ట్ మన సాలరీలో ఒక 6 మంత్స్ ఎక్స్‌పెన్సెస్ అయినా గానీ సేవింగ్స్‌లో ఉండాలండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 75,000 సాలరీ ఉంటే మంత్లీ ఒక 2,000 పక్కన పెట్టండి. ఎస్పెషల్లీ ఫర్ ఎమర్జెన్సీ ఫండ్. సో, ఒక 2 ఇయర్స్‌లో 50,000 వరకు మనకి అక్యుములేట్ చేస్తాం. అదే ఒక 5 ఇయర్స్‌లో 3,00,000 వరకు రెడీ చేస్తాం. మనకేంటంటే ఎప్పుడు మనకు మనీ ఉంటే అప్పుడు ఫస్ట్ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనం ఇంపార్టెంట్‌గా సెట్ చేసుకోవాలండి. ఇన్వెస్ట్‌మెంట్స్, సిప్స్ ఇవన్నీ ఎప్పుడన్నా చేసుకోవచ్చు. బట్ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ సేఫ్టీ నెట్ అనమాట. ఎందుకంటే మనం సడెన్‌గా ఫాల్ వస్తది ఎప్పుడైనా గానీ. ఈ జాబ్ లేకపోవడం, రెసిషన్సో లేకపోతే వాట్ ఇఫ్ మనకేదైనా సడెన్ మెడికల్ ఎమర్జెన్సీ అనేది వచ్చిందనుకోండి. ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మన ఫినాన్షియల్ థింగ్సే. సో, దానికి మనం ఒక సేఫ్టీ నెట్ సెట్ జేసుకోవాలి అంటే 6 మంత్స్ ఆఫ్ అవర్ మంత్లీ సాలరీ అనేది మనం ఒక సేఫ్ ప్లేస్, మేబీ ఇట్ మైట్ బి ఒక లిక్విడ్ ఫండ్‌లో, అంటే ఇప్పటికిప్పుడు కావాలి అనుకుంటే సాయంత్రం కల్లా మన అకౌంట్‌లో పడిపోయేటట్టు ఉండాలి. సో, అలాంటి ఒక లిక్విడ్ ఫండ్ ఆర్ ఎల్స్ ఒక ఎఫ్‌డి, లైక్ ఎప్పటికప్పుడు బ్రేక్ చేసుకునేటట్టు ఉంటది. అలాంటి ఎఫ్‌డీస్‌లో గానీ ఆర్ ఎల్స్ సేవింగ్స్ అకౌంట్‌లోనే పెట్టుకోవచ్చు. సో, సేఫ్ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఎలా ఉండాలి అంటే అప్పటికప్పుడు ఇమ్మీడియేట్‌గా లిక్విడేట్ చేసుకునేటట్టు ఉండాలనమాట. బీయింగ్ ఏ ఫ్యామిలీ మ్యాన్ నేను చెప్తున్నా, లైఫ్‌లో అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్విస్ట్స్ అనేవి చాలా ఉంటాయి. ఈ ఫండ్ అనే దాని వల్ల మన టెన్షన్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఒక సేఫ్టీ నెట్ ఉంది. ఏదైనా అయితే అది ఉంది మనల్ని చూసుకోవడానికి అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. స్మాల్‌గా స్టార్ట్ చేయండి. అట్‌లీస్ట్ ఒక 500 నుంచైనా స్టార్ట్ చేయండి. కన్సిస్టెన్సీ అనేది మ్యాటర్. ఈ ఫండ్ ఉంటే ఇన్వెస్టింగ్, లోన్స్ గురించి కాన్ఫిడెంట్‌గా థింక్ చేయొచ్చు. డైలీ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. రేపు పర్సనల్ ఫైనాన్స్ మిస్టేక్స్ గురించి డిస్కస్ చేద్దాం. మిస్ చేయకండి. మనీ స్మార్ట్ అవుదాం అండ్ మన ఫ్యామిలీని, మనల్ని సెక్యూర్‌గా ఉంచుకుందాం. బై.